అయితే పుదుచ్చేరిలో కాంగ్రెస్ డిఎంకే కూటమి ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. అలానే తమిళనాడులో కూటమి అయిన డిఎంకే కూడా పరిస్థితి అదే. అయితే మొత్తానికి దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ కూడా పట్టు కోల్పోతుందని వస్తున్న విమర్శలపై ఎలా చూస్తారు? దీన్ని మీ స్పందన ఎలా ఉంటుంది? అంటే గతంలో కూడా మేము అక్కడ అధికారం లేను కాబట్టి అధికారం రావడానికి ప్రయత్నం చేసినాం. అయినా కొన్ని కారణాల వల్ల అక్కడ తమిళనాడు కానీ పుదుచ్చేరి కానీ కొంత డ్యామేజ్ జరిగింది. అయినా ఎక్కువ తెలంగాణ మొత్తం మీద కేరళ మీద దృష్టి పెట్టింది కాబట్టి ఇక్కడైతే తెలంగాణలో జరుగుతున్న ప్రజాపాలన అక్కడ కూడా మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం, అమలు చేస్తామంటే కేరళ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో బాగా ఇచ్చారు. తప్పకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా వచ్చే పార్లమెంట్ వరకు పార్టీ ప్రక్షాళన చేసి అన్ని విధాలుగా ఇక్కడ తెలంగాణ రోడ్ మోడల్ భారతదేశానికి కాబట్టి ఆ రాష్ట్రాల్లో కూడా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అక్కడ కూడా చెప్పి నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే లక్ష్యంగా ముందుకు పోతాం.